देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। गुल अज़र ख़ताम अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन। बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। रियासत में सबसे पहली ई ट्रेजरी ऑफिस अगर कहीं है तो वो महबूब नगर जिला ट्रेजरी ऑफिस है। जिला कलेक्टर महबूब नगर एस वेंकटराव ने आज महबूब नगर ट्रेजरी भवन में ई ऑफिस का इफ्तिताह किया। इस मौके पर कलेक्टर एस वेंकटराव ने कहा कि कोरोना वबा में दिन ब दिन इजाफे की वजह से रियासती हुकूमत ने हिदायत जारी की है कि तमाम दफातर को ई ऑफिस में तब्दील किया जाए। इसी खुसूस में महबूब नगर के तमाम दफातर को खवा जिला कलेक्टर ऑफिस हो या निचली सतह की ग्राम पंचायत ऑफिस हो, सभी को ई ऑफिस में तब्दील किया जा रहा है। ऐसा करने से कोरोना वबा से मुलाजिमीन का तहफ़्फ़ुज़ यकीनी होगा। ఈ ఆఫీస్ సిస్టంలోకి తీసుకురావడం చాలా సంతోషం. మరొక ప్రాధాన్యత ఏంటంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ స్టేట్లో మొట్టమొదటి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్. ఆ ఘనత కూడా మన జిల్లాకి దక్కుతుంది. ఉమాదేవి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా కాలం అయింది, గత 2 సంవత్సరాల నుండి డిటిఓ ఆఫీస్ రావాలి ఈ ఆఫీస్ సిస్టంలోకి అనుకుంటే ఇన్నాళ్ళకి సాధ్యమైంది. ఈరోజు ప్రభుత్వం కూడా గట్టిగా నిర్ణయం తీసుకొని జిల్లాలన్నిటికీ కూడా స్పెసిఫిక్గా మీరు అందరూ కూడా ఈ ఆఫీసులో ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీదటికి ఈ కోవిడ్-19 పాండమిక్లో వీలైనంత వరకు పేపర్లెస్ ఆఫీస్ చేయాలంటే ఈ ఆఫీస్ సిస్టమ్ ఒక్కటే దానికి శరణ్యం. మన జిల్లాలో 3 సంవత్సరాల క్రితమే రొనాల్డ్ రోజ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. అది నిర్విఘ్నంగా ఈ జిల్లాలో కానీ కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో కానీ చక్కగా అన్ని జిల్లా ఆఫీసులు కూడా వచ్చాయి. ఈ రోజుతో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ ఆఫీస్ అయిపోయినట్టే. ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా డివిజనల్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ ఆఫీసెస్కి పెట్టాం. మండల్ లెవెల్ ఆఫీసెస్ కూడా 13 మండల్ లెవెల్ ఆఫీస్ అయ్యాయి. రేపు 2 తహసీల్దార్ ఆఫీసుల్లో జేసీ గారు ఇనాగరేట్ చేస్తారు. అతి కొద్ది రోజుల్లో మిగతా ఎంపీడీ ఆఫీస్ కూడా కంప్లీట్ చేసి క్లస్టర్ లెవెల్ అలాగే ఎస్టీఓ ఆఫీసులు, డిప్యూటీ ఇంజనీర్ ఆఫీసులు ఇవన్నీ కూడా ఈ నెలాఖరు నాటికి ట్రైనింగ్స్ పూర్తి చేసుకొని 1 ఆగస్టు నుండి అన్ని కార్యాలయాలు కూడా ఈ ఆఫీసింగ్ సిస్టంలోకి వచ్చేటట్టు జిల్లాలో పెద్ద ఎత్తున ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ ప్రణాళిక తయారు చేసుకున్నాం. रियासती वजीर बराए बल्दी नज़्म नस्ब का दौरा महबूब नगर सिर्फ आवाम की आंख में धूल झोंकने के लिए अलावा कुछ भी नहीं है। इन ख्यालात का इज़हार रियासती सेक्रेटरी कांग्रेस कमेटी NP वेंकटेश ने आज दफ्तर कांग्रेस कमेटी में मुनक़िदा एक सहाफ़ती कॉन्फ्रेंस में किया। उन्होंने कहा कि रियासती हुकूमत कोरोना वबा पर काबू पाने में नाकाम हुई है, इसीलिए विज़रा अज़ला के दौरों पर जाकर आवाम को गुमराह कर रहे हैं। NP वेंकटेश ने मजीद कहा कि वजीर सेहत के होने के बावजूद कल सरकारी मेडिकल कॉलेज का इफ्तिताह के तारक रामाराव के हाथों करवाकर और अर्बन पार्क को KCR का नाम देकर, वीरनापेट के डबल बेडरूम कॉलोनी को KTR का नाम देकर मुकामी रियासती वजीर अपने सियासी मुस्तकबिल को मुस्तहकम बनाने के लिए कोशां हैं। सदर जिला महिला कांग्रेस ने कहा कि कल वीरनापेट डबल बेडरूम कॉलोनी के इफ्तिताह के मौके पर गरीब खवातीन मकान मंजूर न किए जाने पर सवाल कर रही थीं, तो खवातीन को पुलिस के जरिए हमला करवाने को खवातीन के साथ जुल्म करार दिया। इस सहाफती कॉन्फ्रेंस में सदर टाउन कांग्रेस जी विनोद एडवोकेट उदीगर मौजूद थे। ఈ జిల్లాల పర్యటన వల్ల ఈ కరోనా మహమ్మారిని ఫెయిల్యూర్ అయిన విషయాన్ని ప్రజల దృష్టి నుంచి పక్కకు మళ్లించడానికి కొరకే ఇలాంటి ప్రోగ్రాములు పెట్టుకుంటాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. నిన్న మెడికల్ కాలేజ్ని ఓపెనింగ్ చేసినారు, మీరు అందరూ చూసినారు. మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ లోపట ఎవరి పేరు ఉందండి? పైన కేటీఆర్ గారి పేరు ఉంది. అంటే కేటీఆర్ అదేవిధంగా ఈటల రాజేందర్ కన్సర్న్ మంత్రి, ఆ ఇద్దరు కూడా
ఒకటే హోదా, క్యాబినెట్ హోదా. దాని లోపట మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారికి ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ ఆయన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి కొరకు కేటీఆర్ గారిని పిలిపించి కేటీఆర్ గారి పేరు ఫస్ట్ ఇనాగ్రేషన్లో మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ లోపట ఎక్కడైతే ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆ మీటింగ్లో ఉండడో అతని పేరు కాకుండా కేవలం కేటీఆర్ గారి పేరు, దాని తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారి పేరు, దాని తర్వాత ఈటల రాజేందర్ గారి పేరు, దాని తర్వాత నిరంజన్ రెడ్డి పేరు. అంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం అని నేను చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాల కిందట కేటీఆర్ గారు మహబూబ్ నగర్కి వచ్చిండ్రు. रियासती वजीर बल्दी नज़्म नस्क केटीआर जो कल महबूब नगर जिले के दौरे पर थे, उनको ये गैर मुतवक्के वाक़े का सामना करना पड़ा। वजीर मौसूफ ने वीरानापेट में 660 डबल बेडरूम मकानात का इफ्तिताह किया, जो देही तरक्याती इक़दामात का एक हिस्सा हैं। वहाँ से रवाना होते वक्त वजीर के काफिले को एक कुंबे ने रोकने की कोशिश की। इन अफराद का कहना था कि टीआरएस कायदीन उनकी जमीन पर कब्जा कर डबल बेडरूम की तामीर का काम अंजाम दिया है और उन्हें धमकियां दे रहे हैं। उन्होंने मुतालबा किया कि उनके साथ इंसाफ किया जाए, ताहम मुतासिरा अहले खानदान को पुलिस ने रास्ते से घसीट कर एक तरफ कर दिया। कोरोना वायरस की वबा के पेश नज़र तांडुल वेलफेयर फोरम की क़यादत में एक हफ्ता तवील 13 जुलाई तक 20 जुलाई तक तांडुल शहर में लॉकडाउन का आगाज हो चुका है। इसी ज़िमन में तांडुल मोबाइल सर्विस एसोसिएशन ने भी तमाम कारोबार को एक हफ्ते तक मुकम्मल बंद रखने का फैसला किया। इस मौके पर तांडुल मोबाइल सर्विस एसोसिएशन के जिम्मेदारान शरीक थे। अब्दुल हामिद, मोहम्मद असरुद्दीन, अब्दुल नईम, अब्दुल रऊफ, अकरम खान, मोहम्मद सबीर और दीगर शरीक थे। तांडुल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रिपोर्टर मोहम्मद मुनीर अहमद की रिपोर्ट। हो गया है, कर लेना कुछ भी थोड़ा बहुत चल जाता गए। तांडुल में जो है सो लॉकडाउन स्टार्ट कर दिए कल से। पूरे दुकान पूरे यूनियन सब जो है सो ना बंद है और मोबाइल एसोसिएशन भी बंद है। इंशाल्लाह आगे भी जो रिमेनिंग 6 दिन जो भी है वो भी इंशाल्लाह बंद रहेंगे। तो हम लोग इसीलिए बंद कर रहे हैं कि ये कोरोना वायरस जो ऐसी बीमारी है जो दिखती नहीं मगर आ जा रही, तकरीबन तांडुल में बहुत सारे केसेस भी है, मगर वो उसके लिए जो है सो ना पूरे एसोसिएशन तांडुल के एसोसिएशन पूरे एसोसिएशन मिल के जो है सो डिसाइड करे कि 8 दिन बंद करना बोल के। और पब्लिक तो बस गाँव वालों को जो नहीं मालूम है वो लोग तो आते जा रहे कंटिन्यू तांडुल, मगर हम लोग ये चाह रहे हैं कि हमारी तरफ से जितना हो सके उतनी कोशिश कर रहे हैं हम लोग, और इंशाल्लाह जो है सो आगे भी वैसे ही रहेगा। अब ये जो 6 दिन जो रिमेनिंग है वो 6 दिन भी बंद रहेंगे मोबाइल एसोसिएशन पूरी। और मैं रिक्वेस्ट करता हूँ पूरी पब्लिक से, स्टे होम स्टे सेफ। राजभवन के करीब कुछ नामालूम अफराद की जानिब से अंबेडकर भवन पर हुए हमले के खिलाफ कनपट्टी जिला कोत्ताकोटा मुस्तकर में अंबेडकर चौराहे पर दलित कायदीन की जानिब से एक एहतजाजी धरना मुनक्किद किया गया। इस मौके पर इन दलित कायदीन का कहना था कि अंबेडकर भवन पर हमला दरअसल भारत के आइन पर हमले के मुतरादिफ करार दिया। इन दलित कायदीन ने इस हमले की सख्ती से मजम्मत की। इस मौके पर काउंसलर कोमू भारत भूषण और वार्ड मेंबर्स मौजूद थे। कोत्ताकोटा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद असर की रिपोर्ट। ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా
ఆయన యొక్క పిలుపుని నేను అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా మన సోదరులు చెప్పింటారు, ఒకవేళ చెప్పి ఉంటే నాకు ఆ విషయం తెలియదు, క్షమించాల్సిందిగా నేను మనవి చేస్తూ, ఏది ఏమైనా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చాలామందికి తెలియకపోవడం, ఒక అపోహగా ఇంకా అంబేద్కర్ అంటే దళితుల అభిమాని, అంబేద్కర్ అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మేలు చేసినటువంటి వ్యక్తి అనేటువంటి భావనలో చాలామంది మూర్ఖులు ఉన్న కారణంగానే అక్కడక్కడ ఈ భారతదేశంలో అంబేద్కర్ యొక్క విగ్రహాలపైన దాడులు కానివ్వండి, ఈరోజు ఆయన ఎంతో పవిత్రంగా, భారతదేశం కూడా ఎంతో పవిత్రంగా భావించినటువంటి ఆ యొక్క రాజగృహంపై దాడిని నిజంగా మిత్రుడు సోదరుడు సంపత్ చెప్పినట్టుగా మన గృహాలపైనే ఇది దాడి అని మనం అందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ యొక్క నిజమైనటువంటి భావజాలాన్ని ఈ సమాజంలో తెలియనటువంటి వ్యక్తులకు తెలపడం కొరకు దళిత సోదరులుగా అంబేద్కర్ వారసులంగా మనమందరం కూడా ఇంకా ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।